నల్గొండ జిల్లాలో అధిక వడ్డీ దందా ఓ ఏజెంట్ ప్రాణం బలి తీసుకుంది. ఆగ్రహించిన ఏజెంట్ బంధువులు వడ్డీ దందా నిర్వహిస్తున్న రమావత్ బాలాజీ నాయక్ ఇంటిపై దాడి చేశారు. ఫర్నిచర్కు నిప్పు పెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాలాజీ నాయక్ను వెంటనే అరెస్ట్ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అధిక వడ్డీ ఆశ చూపిస్తే చాలు జనం ఎగబడి మరీ డబ్బులు పెట్టుబడి పెడతారు. అలా రమావత్ బాలాజీ నాయక్ అనే వ్యక్తి జనం దగ్గర కుప్పలు తెప్పలుగా డబ్బులు వసూలు చేశాడు. చెప్పిన విధంగా అధిక వడ్డీ చెల్లించకపోవడంతో మధ్యలో ఉన్న బాలాజీ నాయక్ ఏజెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతని తరపు బంధువులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నల్గొండ జిల్లా పెద్ద అడిసర్లపల్లి మండలం పలుగుతండాలో ఉన్న బాలాజీ నాయక్ ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అనంతరం నిప్పు పెట్టారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. రమావత్ బాలాజీ నాయక్ అతని వయసు నిండా 25 ఏళ్లుండవు. ఆయన ఏ ఉద్యోగం ఏ వ్యాపారం చేస్తాడో ఎవరికీ తెలీదు. కానీ ఖరీదైన కార్లలో తిరుగుతున్నాడు. విల్లాల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. చుట్టూ జేజేలు కొట్టే అనుచరులు, మాట పడనివ్వని జనం. పుట్టినరోజైనా పెళ్లి రోజైనా పండగ ఏదైనా ఆ జోషే వేరు. సోషల్ మీడియాలో బాలాజీ నాయక్ రీల్స్ తో రచ్చ ఇంకొక లెవెల్లో ఉంటుంది. ఇక సీన్ కట్ చేస్తే రమావత్ బాలాజీ నాయక్ ఆర్థిక లావాదేవీలపై ఫిర్యాదులు, అనుమానాలు అనేకమున్నాయి. అధిక వడ్డీ పేరుతో అమాయక ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. వారికి 10 రూపాయల నుంచి 16 రూపాయల వరకు వడ్డీ ఇస్తానని ఆశ చూపించాడు. 3 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ దందా 2 ఏళ్ల క్రితం వరకు బాగానే సాగింది. దందా జోరుగా జరుగుతున్న క్రమంలోనే డబ్బు వసూలుకు బాలాజీ నాయక్ ఏజెంట్లను కూడా నియమించుకున్నాడు. ఇక ఆర్థిక లావాదేవీలు అంతా వారితోనే చేస్తున్నాడు. నేరుగా బాలాజీ నాయక్ ఎవరిని కలవడు. అతనికి ఎవరూ నేరుగా డబ్బులివ్వరు. ఆయన ఎవరికి వడ్డీ డబ్బులు డైరెక్ట్ గా ఇవ్వడు. అంతా ఆయన ఏజెంట్లు లెక్క సరిచేస్తారు. డబ్బులిచ్చిన వారికి వడ్డీ భారీగా వస్తూ ఉండడం, ఏజెంట్లు కూడా కమిషన్ కూడా పెద్ద మొత్తంలో వస్తూ ఉండడంతో అధిక వడ్డీ ఆశ చూపించి అందరి కాడికి జనం నుంచి డబ్బులు పెద్ద మొత్తంలో వసూలు చేశారు బాలాజీ నాయక్ ఏజెంట్లు. ఏజెంట్ల సహాయంతో కోట్ల రూపాయలు వసూలు చేశాడు బాలాజీ నాయక్. ఇక సీను కట్ చేస్తే ఏడాది కాలంగా వడ్డీ సక్రమంగా అందడం లేదని బాధితులు చెబుతున్నారు. మరోవైపు మొదట్లో డబ్బులిచ్చిన వారికి అంతేకాదు ఏజెంట్లకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేనంత రేంజ్ ఎదిగిపోయాడు బాలాజీ నాయక్. దీంతో గ్రామాల్లో తండాల్లో అధిక వడ్డీ ఆశ చూపించి వసూలు చేసిన డబ్బుకు వడ్డీలు చెల్లించకపోవడంతో ఏజెంట్లను నిలదీయడం మొదలు పెట్టారు బాధితులు. డబ్బులిచ్చిన వారికి వడ్డీలు చెల్లించలేక వారికి సమాధానం చెప్పలేక నేరుగా బాలాజీ నాయక్ ను డబ్బులు అడిగే పరిస్థితి కూడా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు ఏజెంట్లు. అందులో భాగంగానే పలుగుతండాకు చెందిన సరియా నాయక్ అనే ఏజెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. సరియా నాయక్ మిర్యాలగూడలో స్థిరపడ్డాడు. బాలాజీ నాయక్ ఇచ్చే కమిషన్ కు ఆశపడి అధిక వడ్డీ ఆశ చూపించి జనం నుంచి 80 లక్షల వరకు వసూలు చేసినట్టు సమాచారం. వడ్డీ డబ్బులు రాకపోవడంతో బాధితులకు సమాధానం చెప్పలేకపోయిన సరియా నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయన బంధువులు పలుగుతండాలోని బాలాజీ నాయక్ ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్ ని ధ్వంసం చేసి తగలబెట్టారు. జూన్ లో బాలాజీ నాయక్ అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపైన బ్యాంక్ అకౌంట్ లో నగదు వివరాలతో కూడిన ఫిర్యాదు జిల్లా కలెక్టర్ కు చేరింది. దీంతో విచారణకు ఆదేశించారు జిల్లా కలెక్టర్. బాలాజీ నాయక్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అతనిపై వచ్చిన ఫిర్యాదులు వాస్తవమే అని తేలింది. బాలాజీ నాయక్ అతని కీలక ఏజెంట్లను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు అప్పట్లోనే జోరుగా ప్రచారం జరిగింది. 3 నెలల్లో జనం వద్ద తీసుకున్న డబ్బులు తిరిగిస్తానని బాలాజీ నాయక్ హామీ కూడా ఇచ్చినట్టు సమాచారం. ఇక అప్పటి నుంచి వడ్డీ చెల్లింపులు సక్రమంగా జరగడం లేదంటున్నారు బాధితులు. మరోవైపు క్షేత్రస్థాయిలో డబ్బులు వసూలు చేసింది ఏజెంట్లే కావడంతో నేరుగా డబ్బులిచ్చిన బాధితులు ఏజెంట్లపై వడ్డీ కోసం కొందరు, అసలు కోసం మరికొందరు వెంటపడి ఒత్తిడి తెస్తున్నారు. అధిక కమిషన్ వస్తూ ఉండడం, బాలాజీ నాయక్ పై నమ్మకంతో కొందరు ఏజెంట్లయితే డబ్బులు తీసుకున్న వారికి ప్రామిసరీ నోట్లు కూడా రాసివ్వడంతో ఇప్పుడు ఏం చెయ్యాలో, అసలు వడ్డీ ఎలా ఇవ్వాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. అయితే కొన్ని రోజులుగా రమావత్ బాలాజీ నాయక్ అందుబాటులో లేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను ఎక్కడున్నాడో ఏజెంట్లకు తెలియకపోవడంతో డబ్బులిచ్చిన బాధితులు, డబ్బులు వసూలు చేసిన ఏజెంట్లు తలలు పట్టుకుంటున్నారు.